ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. 3 నగరాలు యాత్రా గాథ గురించి ఇప్పటి వరకు 11 భాగాలుగా నేను ప్రసంగించాను. ఈ 11 భాగాల్లోనూ 3 నగరాలు వెళ్ళటము, ఆయా నగరాల్లో తిరగటము, అక్కడ నీ చేసిన ఆఫీసు పనులు, చూసిన ప్రదేశాలు, కలిసిన మనుషులు, వాళ్ళ గురించి వివరంగానే చెప్పుకొచ్చాను. ప్రసంగవశాత్తు అక్కడ నేను చూసిన కొన్ని విశేషాలు, కొన్ని పరిశీలనలు కూడా చెప్పి ఉంటాను. కానీ అక్కడ ముఖ్యంగా నేను వింతలు విశేషాలకు, తిరిగిన ప్రదేశాలకే పరిమితం చేశాను. కానీ అక్కడ సమాజాన్ని, అక్కడ మనుషుల్ని, అక్కడ పద్ధతుల్ని, అక్కడ విలువల్ని చెప్పటానికి ఇప్పటి వరకు నేను ప్రయత్నం చేయలేదు. ఈ పుస్తకం ముగించే ముందు, ఈ ప్రసంగం ముగించే ముందు ఆ విషయాలు కూడా కాస్తంత విపులంగా కొంచెం అందరికీ తెలిసేలాగా చెప్పాలన్నది నా కోరిక. ఈ చిట్ట చివరి 12వ భాగంలో ముగించే ముందు 3-4 మాటలు చెప్పి మరీ ముగిస్తాను. వెళ్లే ముందు ఇంతకు ముందే అన్నట్టు భాష ఒక పెద్ద సమస్య అవుతుంది అని ఊహించి వెళ్ళాను. జర్మనీ, ఫ్రాన్సుల్లో ఇంగ్లీషు అంతగా రాదని తెలుసు. చాలామంది అక్కడ ఇంగ్లీషులో మాట్లాడితే పట్టించుకోరు అని భయపెట్టారు, చిన్నచూపు చూస్తారు అని భయపెట్టారు. మన దేశంలోనే ఈ రకపు సమస్య పుష్కలంగా ఉంది కాబట్టి అక్కడ ఆయా దేశాల్లోనూ ఉంటుంది అని నమ్మేశాను. లండన్లో ఇంగ్లీషు భాషే మాట్లాడినా 25 ఏళ్లుగా నేను చూస్తున్న ఇంగ్లీషు సినిమాలు ఇంగ్లీషులోనే ఉన్నా ఆ ఉచ్చారణ అర్థం కాకపోవటం, ఇవన్నీ చూసి అక్కడ వాళ్ళు, లండన్ వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడినా నేను అర్థం చేసుకోలేనేమో అని అనుమానించాను. మొత్తానికి వెళ్లే ముందు భాష ఒక భూతంలాగా భయపెట్టింది. కానీ వెళ్ళాక అక్కడి అనుభవం వేరు. జర్మనీలో కూడా నేను ఒంటరిగా తిరగాల్సి వచ్చినప్పుడు ఏమీ ఇబ్బంది అనిపించలేదు. కాకపోతే ఒకరికి నలుగురిని అడగాల్సి వచ్చింది. భాష ఏమాత్రం రానివాళ్ళు కూడా కష్టపడి ఎలాగోలా నా సమస్య వినటం, అర్థం చేసుకోవటం, ఓపికగా సమాధానం చెప్పడం జరిగింది. ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను కాబట్టి నన్ను పక్కకు తోసేసి వెళ్ళిపోవటం అన్నది ఎప్పుడూ జరగలేదు. అలాగే ఫ్రాన్స్లో కూడా వాళ్లకు, ఇంగ్లీష్ వాళ్లకు ఉన్న జన్మల లవ్ హేట్ రిలేషన్షిప్ వల్ల నన్ను, నా ఇంగ్లీష్ను చిన్నచూపు చూస్తారేమో అని భయపడ్డాను. కానీ అక్కడ అదే సహకారం, ఓపికగా వినటం, ఓపికగా సమాధానం చెప్పటం, అప్పుడప్పుడు చెప్పటం వాళ్ళకి కష్టమనిపిస్తే రోడ్డు మ్యాపులు లాంటివి గీసి గబగబా నాకివ్వటం చేశారే తప్ప మాట పట్టించుకోకుండా తోసుకుపోవటం అన్నది అక్కడ జర్మనీలోనూ లేదు, ఇక్కడ ఫ్రాన్స్లోనూ లేదు. అలాగే నా జాతి, నా రంగు సమస్యలకు కారణాలవుతాయి అని వెళ్లే ముందు అందరూ ముక్త కంఠంతో చెప్పారు. గాంధీ గారికి దక్షిణాఫ్రికాలో జరిగినంత ఘన సత్కారం జరగకపోయినా తిరస్కారాలకు, అసహనానికి గురి అవుతాను అనుకున్నాను. వెళ్లే ముందైతే కొంతమంది చాలా స్పష్టంగా చెప్పారు. నా అనుభవం మీద చెప్తున్నాను అబ్బాయి, అక్కడ ఎలాంటి అవమానాలు జరిగినా సిద్ధంగా ఉండు, అసలు వాళ్లకు మన పొడే గిట్టదు, మనల్ని పిలవని పేరంటంలా ట్రీట్ చేస్తారు అన్నారు. కాబోలు అనుకుని అన్నిటికీ సిద్ధపడి వెళ్ళాను. కానీ అక్కడ ఎదురైన అనుభవాలు చాలా చక్కనివి. జాత్య అహంకారానికి ఆద్యులు అనబడే జర్మనుల దేశంలో కూడా నేనెక్కడ అసౌకర్యంగా భావించటం కానీ, అనవసరపు అతిథిగా ఫీల్ అవటం కానీ జరగనే లేదు. అందుకు విరుద్ధంగా దాదాపు టూరు 10 రోజులు నేను నా రంగు, నా జాతి మరిచిపోయాననే చెప్పాలి. ఆఫీసు పని మీద మనుషులతో తిరిగినప్పుడు సరే, బయట సరదాగా తిరిగినప్పుడు కూడా అందరితో స్నేహపూర్వక సంభాషణే జరిగింది తప్ప నన్ను నేను వేరుగా భావించుకోవలసిన అవసరం ఏమాత్రం కలగలేదు. తిరిగొచ్చి స్నేహితులతో ఈ మాట అంటే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది కదా అనేశారు. కానీ దీనికన్నా ముఖ్య కారణం ఇంకోటి ఉంది అనిపిస్తోంది. సహజ ప్రవర్తన. మనం ఏ రకమైన సంకోచాలు లేకుండా గడిపేయగలిగిన పక్షంలో అవతల మనుషులు కూడా ఏ కాంప్లెక్సు చూపించరు. మనంతట మనమే అల్పత్వం ఫీల్ అయిపోయిన పక్షంలో అవతల వ్యక్తి కూడా అలాగే ప్రవర్తించవచ్చు. అప్పుడు మన ఊహ, ఈ అనుభవం కలగాపులగమై అనవసరపు విపరీతాలకు తప్పకుండా దారితీయవచ్చు. వెళ్లే ముందు శ్రేయోభిలాషులు, అక్కడి ఐరోపా మనుషులు మేనర్స్కు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు.
ప్రతి మాటకు ముందు ప్లీజు, వెనక ఒక థ్యాంక్ యూ చేర్పని పక్షంలో వీడెక్కడ బయటురా అనుకుంటారు. జాగ్రత్త జాగ్రత్త అని గట్టిగా హెచ్చరించి పంపారు. 1-2 రోజులు అలా అనే ప్రయత్నం చేశాను. అలవాటు లేదు కదా, అది నాకు పట్టుపడలేదు. ఆపేశాను. అవకాశం ఉన్న చోట నా మేనర్స్ లేమిని మన్నించమని ముందే వాళ్ళ కాళ్లకు బంధం వేశాను. మొత్తానికి ఈ మేనర్స్ తెలియకపోవటం, వాళ్ళ పద్ధతులు తెలియకపోవటం అన్న విషయం నన్ను ఎక్కడా ఇబ్బంది పెట్టలేదు. కాస్తంత జాగ్రత్తగా, కాస్తంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని తిరగటం వల్ల మర్యాదను మాటల్లో కాకపోయినా ప్రవర్తనలో, హావభావాల్లో చూపించి ఉంటాను. మొత్తానికి ఫార్మల్ మేనర్స్ అత్యవసరం అన్న ప్రాథమిక సూత్రాన్ని నాకు తెలియకుండానే పూర్వపక్షం చేసేశాను. మరో అనుభవం, మా కంపెనీకి, మన దేశానికి ఒక పబ్లిక్ రిలేషన్ పర్సన్లా వ్యవహరించవలసి రావటం. ముఖ్యంగా మ్యూనిక్లో కలుసుకున్న చాలామందికి భారతదేశం గురించి సరైన అవగాహన లేదు. పాములు, ఏనుగులు, చిరుతపులులు ఢిల్లీ రోడ్ల మీద తిరుగుతూ ఉంటాయా? ఎలాంటి ప్రశ్నలు వేయకపోయినా రాష్ట్రాల గురించి, భాషల గురించి, జాతుల గురించి, ఆర్థిక అభివృద్ధి గురించి, ప్రజాస్వామ్యం గురించి వాళ్ళంతా ఎన్నో ప్రశ్నలు వేయటం, వాటన్నిటికీ నాకు తోచినంతలో సంతృప్తికరమైన సమాధానం నేను ఇవ్వటం, వీలైనంత వరకు స్పష్టమైన సరైన సమాధానాలు చెప్పాలని ప్రయత్నించటం. అయినా లోపల ఎక్కడో ఉన్న దేశభక్తి అప్పుడప్పుడు తొంగి చూసి సమాధానాలకు కాస్తంత మనోహరమైన పంచదార పూత పట్టిస్తూ ఉండటం, ఇవన్నీ జరిగాయి. మన దేశంలో ఉంటూ మన దేశాన్ని, వ్యవస్థను ఎప్పుడూ తెగనాడుతూ ఉండే సగటు భారతీయులు ఒక్కసారి బయటకు వెళితే తమలో ఎంత దేశభక్తి నిక్షిప్తమై ఉందో గ్రహించగలరనుకుంటాను. మ్యూనిక్లో సిమెన్స్ వాళ్ళ కాన్ఫరెన్స్ రూంలో త్రివర్ణ పతాకం కనపడగానే రాయప్రోలు గారు ఏ దేశమేగినా అని చెవిలో గుసగుసలాడటం ఒక మరువలేని మధుర అనుభూతి. ఢిల్లీలో నే ఉంటున్న కాలనీలో ఓ 15 తెలుగు కుటుంబాలు ఉన్నాయి. చుట్టుపక్కల మరో 15. మొత్తానికి ఈ 25-30 కుటుంబాలు ఎంతో కలివిడిగా, సఖ్యంగా ఉంటూ పండగలకు, పబ్బాలకే కాకుండా రోజువారీ జీవితంలో కూడా తరచూ కలుస్తూ ఉండటం కద్దు. అది చూసి అక్కడి ఉత్తర భారతీయులు కొంచెం ఉడుక్కోవటం, దాంతో అప్పుడప్పుడు మనం మరీ తెలుగు గిరిలో బతికేస్తున్నామా అని గిల్టీగా ఫీల్ అవటం జరిగేది. కానీ లోపల ఒక చిన్న నమ్మకం ఉండేది. ఇది సహజం, ఇందులో తప్పుగా అనుకోవటాకేమీ లేదు. తెలుగు భాష వాళ్ళు అంటే వాళ్ళకెన్నో కామన్ ఫ్యాక్టర్లు ఉంటాయి. విజయవాడ గురించి, హైదరాబాద్ గురించి, చిరంజీవి గురించి, సుత్తివేలు గురించి, శ్రీశ్రీ గురించి, కాళేజీ గురించి శుభ్రంగా మాతృభాషలో మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కలయికలు, ఇందులో పక్కవాడి కొంపకు నిప్పులు పెట్టే ప్లాన్లేవి లేవు. కాబట్టి దీన్ని ఒక సహజమైన, ఆరోగ్యకరమైన విషయంగా తీసుకోవాలి తప్ప సిగ్గు, అపరాధ భావన శుద్ధ అనవసరం అని. ఇదే విషయం నేను ఢిల్లీలో నా తోటి తెలుగువారికి తరచూ ఉపదేశం చేస్తూ ఉండేవాణ్ణి. నా ఈ థీరీ మ్యూనిక్లోనూ, ప్యారిస్లోనూ బలపడింది. రెస్టారెంట్లో ఒక థాయిలాండ్ మనిషి కనపడగానే ఎంతో ప్రేమ ఉప్పొంగి ఎంతో మిత్రులైపోయాం. రైలు స్టేషన్లో ఒక ఇంగ్లీష్ మెరైన్ ఇంజనీర్ కుర్రాడితో ఆత్మీయత ఫీల్ అవటానికి భాష పునాది అయింది. ఇంగ్లాండ్ వెళ్లే రైల్లో పోర్చుగీస్ చరిత్ర చదివిన అమెరికన్ ప్రొఫెసర్ గారితో 2 గంటల కబుర్లకు గోవా నేపథ్యం. ఎక్కడెక్కడైతే కామన్ విషయాలు దొరికాయో అక్కడక్కడ తప్పక స్నేహం పండింది. ఈ కామన్ ఫ్యాక్టర్లు ఒకే పేట, ఒకే ఊరు, ఒకే జిల్లా వాళ్ళ మధ్య, ఒకే రాష్ట్రం వాళ్ళ మధ్య ఉండటం, వాళ్ళ దగ్గరవటం సహజం. కాకపోతే ఈ దగ్గరతనం శృతిమించి ఫెనటిజంగా వెర్రితలలు వేయకుండా చూసుకోవడానికి ఓర్పు, మానసిక పరిపక్వత అవసరం. నెహ్రూ గారి గురించి ఒక మెచ్చుకోలు, ఒక విమర్శ ఉండేది. ఆయన ఇండియాకే కాదు ప్రపంచానికి చెందిన మనిషి అని. ఈ యాత్ర తర్వాత నా మానసిక పరిధి కొంచెం విస్తరించిందనిపిస్తోంది. తెలుగువాడిని, భారతీయుణ్ణి అనే కాకుండా ఈ ప్రపంచానికి చెందిన వ్యక్తిని అని కూడా కాస్తంత ఫీల్ అవుతున్నాను. చీమలకి, దోమలకి, పక్షులకి, జంతువులకి లేని జాతీయతా భారం మోసేది మన మనిషి బుర్రలే కదా. ఉన్నవి పట్టుమని 10 రోజులు, అందులో 2-3 ప్రయాణానికి, మళ్ళా పగలంతా ఆఫీసు పనులు. ఊళ్ళు వీధులు చూడటానికి, మనుషుల్ని పరిశీలించడానికి అసలు అవకాశం ఉంటుందా
అని మొదట్లో చాలా భయపడ్డాను. ఉన్నంతలోనే అవకాశం పుష్కలంగా దొరికింది. ఆఫీసు పనిని, సైట్ సీయింగ్ని అవలేలుగా అతి చక్కగా మేళవించగలిగాను. కొంత నిద్ర, ఆహార సుఖాలను త్యాగం చేశాను. వెరసి సంతృప్తికరమైన ట్రిప్పు. ఓ రోజు రాత్రి 10 గంటల దాకా పనిచేయవలసి వచ్చినా, మరో రోజు పగల్లో చాలా వరకు సైట్ సీయింగ్ చేసినా, మరో రోజు సెలవు దినాన్ని ఆఫీసు పనికి మార్చినా చివరికి మిగిలింది సంతృప్తి, ఆనందం. అనుకున్నవన్నీ నా అవధుల మేరకు సాధించగలిగాను అన్న నిండు భావన. నిజంగా నా తృప్తి, తనివి తీరాలంటే యూరప్ అంతా కనీసం ఓ 1 రోజులు, వీలైతే 3 నెలలు తిరగాలి. కానీ అది అందని జాబిలి. అరులు చాచటం శుద్ధ అవివేకం. అయినా ఎక్కడో ఏదో ఆశ, మరోసారి వెళ్ళి మరిన్ని రోజులు గడిపి రాగలను అని. ఇది ఖరీదైన కోరిక. ఆర్థికంగా సొంత డబ్బుతో 50,000 ఖర్చు పెట్టి వెళ్ళి రావటం 100కి కాదు కోటికి ఒక్కరు మాత్రమే చేయగల పని. ఈ మధ్య అంత సాహసాలు చేస్తున్న మనిషి మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు. మరి నా ఈ 3 నగరాలు కనీసం మరొక్క తెలుగు మనిషినైనా అలాంటి పనికి పురిగొల్పగలిగిన పక్షంలో ఎంతో సంతోషం. 50,000 కలలో మాట అనేవాళ్లు కనీసం యాత్రా సాహిత్యాన్నైనా ఆదరించే స్థితికి చేరగలగాలి. మనకున్నది ఒకే ఒక్క జీవితకాలం. చూడాల్సిన ప్రపంచం సువిశాలం. మన అవసరాలను తిండి, బట్ట, టీవీ, బంగారం, స్కూటరు, ఇల్లు, కారు లాంటి వాటికి పరిమితం చేయకుండా ఆ లిస్టులో ప్యారిస్లు, లండన్లు కాకపోయినా కనీసం కన్యాకుమారి, అన్నవరం లాంటి సుందర ప్రదేశాల్ని అడపాదడపా చేరుస్తూ ఉండటం ఎంతో అవసరం, ఆరోగ్యకరం. మరొక్క చిన్న మాట. ఇది రాయటం మొదలుపెట్టింది ఫిబ్రవరి 1990లో, ముగించింది సెప్టెంబర్లో. రాయటం మొదలెట్టినప్పుడు తపనకు అక్షరరూపం ఇవ్వటమే తప్ప ఇలా తెగించి తెలుగుదేశం మీద పడదామనే ఉద్దేశం అస్సలు లేదు. కాకపోతే చుట్టుపక్కల కనిపించిన తెలుగు వాళ్లతో చదివించే ప్రయత్నం మాత్రం చేశాను. అలా కనిపించిన ఒకరిద్దరు చదవటానికి టైం లేదండి అని మొహం చాటేశారు. అలాంటి నిరుత్సాహకర పరిస్థితుల్లో మొదటి 20-25 పేజీలు చదివిన అమ్మ నంబూరి పరిపూర్ణ, బావుంది, చాలా బావుంది, నీకు నచ్చిన రీతిలో పూర్తిగా రాసేయ్ అన్న మాటలు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చి మరింత రాయించాయి. యాత్రా కథనం సగం దారిలో ఉండగా తటస్థపడ్డ తమ్ముడి భార్య దాసరి పద్మ సూపర్బ్, ఏ పత్రికైనా పంపండి, కళ్లకు అద్దుకుంటారు అని మునగ చెట్టు ఎక్కించే ప్రయత్నం చేసింది. కానీ నేను పడనివ్వలేదు. కానీ పద్మ వాళ్ళ నాన్నగారు సీనియర్ జర్నలిస్టు అయిన వి హనుమంతరావు గారు కూడా అదే అభిప్రాయం వినిపించేసరికి మెల్లగా అనుమానం మొదలైంది. ఈ ట్రావెలోగ్, ఉదయం పత్రికలో వెలుగు చూడటం హనుమంతరావు గారి చలవే. వీరందరికీ మెనీ థ్యాంక్స్. ఫోటోలు లేకుండా ట్రావెలోగ్ ఏమిటి, ఫోటోలు ఎక్కడన్నా సంపాదించి పంపితేనే బాగుంటుంది అని కరణేష్ మంత్రి లక్ష్మి కోప్పడగా ఓ శుభోదయాన తడబడే అడుగులతో ఎంబసీల హై సెక్యూరిటీ గేట్లు తట్టాను. సాదరంగా ఆహ్వానించి దాదాపు వెండి పళ్ళెంలో ఫోటోలు అందించిన జర్మన్ ఎంబసీ రవిశర్మ గారికి, ఫ్రెంచ్ ఎంబసీ చౌకీదార్ గారికి, మహారాణి గారి సేవాతురులు గోపాలదాస్ గారికి శతకోటి వందనాలు. ఆ ఫోటోలు ఉదయంలో పనికొచ్చాయి, ఇప్పుడు ఈ పుస్తకం వేయడానికి పనికొచ్చాయి. నా ఈ మొట్టమొదటి రచనా ప్రయత్నాన్ని మన్నించి, ప్రచురించి, ప్రోత్సహించిన ఉదయం వారికి ఒట్టి కృతజ్ఞతలు చెప్పి ఊరుకోవటం మంచిది కాదు. ఇంతసేపు నా గొంతుకు వినిపించిన ఈ ఘోషను ఓపిగ్గా విన్న ఆకాశవాణి శ్రోతలారా, మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.